సో మనతో మరొక స్టూడెంట్ ఉన్నారు. హాయ్. హాయ్ అండి. మీ పేరు? వంశీకృష్ణ. వంశీకృష్ణ. ఎక్కడి నుంచి వచ్చారు? రామోజీ హైదరాబాదేనా? అవును. ఓకే. సో ఎంతవరకు చదువుకున్నారు ఇక్కడ హైదరాబాద్లో మీరు? బీటెక్ కంప్లీట్ అయింది. బీటెక్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు యూకేకి వెళ్తున్నారు మాస్టర్స్. ఏ కోర్స్ చేయడానికి? సైబర్ సెక్యూరిటీ. సైబర్ సెక్యూరిటీ పైన. ఓకే. సో ఫస్ట్ వి సోర్స్కే వచ్చారా, అంతకుముందు వేరే కన్సల్టెన్సీ కూడా అప్రోచ్ అయ్యారా మీరు? వేరే కూడా అప్రోచ్ అయ్యాను. ఏ డిఫరెన్స్ ఏంటి అంటే ఏం చెప్తారు? అంటే స్టూడెంట్ని అంటే పట్టించుకోవడం కానీ అట్లాంటివి. సో ఇది బెటర్ అనిపించింది, సో ఇది చూస్ చేసుకున్నాను. ఓకే. సో ఇది మీకు ఎవరి త్రూ తెలిసింది? ఎలా అంటే సోషల్ మీడియాలా, ఫ్రెండ్ రిఫరెన్స్ ఎలా? సోషల్ మీడియా. సోషల్ మీడియా త్రూ వచ్చారనమాట. ఓకే. సో ఇప్పుడు ఏ యూనివర్సిటీని పిక్ చేసుకున్నారు మీరు? నార్త్ అంబ్రియా యూనివర్సిటీ. ఓకే. ఆఫర్ లెటర్ కూడా వచ్చేసినట్టేనా? ఓ నైస్. సో ఇంకా స్కాలర్షిప్ ఎంత వచ్చింది మీకు? 7,185. మాక్సిమం అంటే బాగానే వచ్చినట్టు మీకు. అంటే మన ఇండియన్ కరెన్సీ బట్టి ఎంత అది అప్రాక్సిమేట్? నియర్ టు 8 lakhs వరకు. 8 lakhs వరకు స్కాలర్షిప్ వస్తుంది. ఓకే. ఇంకా బ్యాంక్ లోన్? బ్యాంక్ లోన్ 35 lakhs. 35 lakhs వచ్చింది. అంటే వితౌట్ ఎనీ ప్రాపర్టీ అష్యూరెన్స్ తోటి వచ్చింది? వితౌట్ ఎనీ ప్రాపర్టీ అష్యూరెన్స్ తోటి. ఆ విషయంలో మాత్రం నిజంగా గ్రేట్ అండి. అసలు టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు. బ్యాంక్ లోన్ రావాలంటే ఈ రోజుల్లో ఆ డాక్యుమెంట్స్ ఈ డాక్యుమెంట్స్ అని చెప్పేసి 1,00,000 అడుగుతూ ఉంటారు. సో ఎడ్యుకేషన్ మీద వితౌట్ ఎనీ సెక్యూరిటీ మనకి ఇస్తున్నారనమాట లోన్ అన్నది. సో ఆ విషయంలో మనకి సెపరేట్ టీమ్ కూడా ఉంది కాబట్టి వి సోర్స్లో ఫిన్టెక్ గ్రూప్ అని చెప్పేసి, సో వాళ్ళ నుంచి ఈజీగా అయిపోతాయి ఎడ్యుకేషన్ లోన్స్ అన్నీ కూడా. ఇలా చూస్తున్నారు, ఏంటిది ఇంతకీ మాకు చూపించండి. వీసా అప్లికేషన్ అండి. వీసా అప్లికేషన్. ఓకే. వీసా అప్లికేషన్ వచ్చేసింది. సో ఎన్ని రోజుల్లో ఇంకా వస్తుంది మనకి వీసా? నాకు 48 hours లో వస్తుందని చెప్పారు. 2 days లో వచ్చేస్తుంది అనమాట. ఎప్పుడు ఫ్లైట్ ఎక్కుతున్నారు? సో మెయిల్ వచ్చాక ఓకే, దాన్ని బట్టి బుక్ చేసుకుని. ఓకే ఓకే. సో మీలానే చాలా మంది స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళకి సరైన గైడెన్స్ లేదు. మీరు ఏం చెప్తారు వాళ్ళందరికీ? సో కంపేర్ అన్ని కన్సల్టెన్సీ కంటే వీసోస్ ఏంటంటే స్టూడెంట్ని పర్టికులర్గా అసలుకి వాళ్ళకి నాన్ కొలెటరల్ లోనే కానీ, సో యూనివర్సిటీ కానీ వాళ్ళ మార్క్స్ బట్టి సో అన్నీ వాళ్ళకి సూట్ అయ్యేటివి మనకు అర్థమయ్యేలా చెప్పి సో మనకు గైడ్ చేస్తున్నారు మంచిగా. ఓకే నైస్. అన్ని కన్సల్టెన్సీలో అట్లా ఉండదని నేను అనుకుంటున్నాను. సో వీసోస్లో అది ఉంది. సో వీసోస్ని ప్రిఫర్ చేయండి, బాగుంటుంది. నిజంగా ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారండి, ఎంతమంది పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు. ఇది ఒక్కటి చాలు. అసలు ఎవరైతే ఇంకా కన్ఫ్యూజన్ స్టేట్లో కూర్చుని ఎక్కడికి వెళ్ళాలా వద్దని ఆలోచిస్తున్నారో, కమాన్ రండి, ఇంతమంది జెన్యూన్ ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు వీళ్ళందరూ కూడా. ఇక ఫైనల్గా మరి ఒక్క వర్డ్ అబౌట్ వి సోర్స్ అంటే ఏం చెప్తారు? పర్ఫెక్షన్. సూపర్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్. కంగ్రాచులేషన్స్. సో చూసారు కదా, ఇలా ఎంతోమంది స్టూడెంట్స్ అండి. మీరు మాత్రం వెయిట్ చేస్తూ కూర్చోవద్దు, ఎప్పుడో వస్తుంది ఏదో చేద్దాం అన్నట్టు కాదు. చూసారా ఈ వీడియో మీకు కంటపడిందా? ఇది జస్ట్ డైరెక్ట్గా మిమ్మల్ని నాక్ చేస్తుంది. వచ్చేసేయండి వి సోర్స్కి, మీ కళల్ని సాకారం చేసుకోండి యూకేలో మాస్టర్స్ చేయడంలో.